హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. బేబీ పుట్టి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. సో వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, ఒక సిరీస్ లాగా వస్తున్నాను. లైక్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత పురుడు, నెక్స్ట్ గృహప్రవేశం, క్రెడల్ సెరమనీ, ఆ తర్వాత ఫస్ట్ మంత్ షూట్ అనమాట. ఇది మార్నింగే లేచి కొంచెం అట్లా వాకింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. సో 1 మంత్ అప్పుడు నేనైతే వర్కౌట్స్ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. 6 వీక్స్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ 6 వీక్స్ అప్పుడు కూడా మెల్లిగా చేయమని చెప్పారు. సో నేనైతే అప్పటికి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ అట్లా వాకింగ్ చేస్తున్నాను అంతే కొంచెం ఇంట్లో. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తింటున్నాను అనమాట ఈరోజు. చాలామంది యాక్చువల్లీ నేను ఏం తింటున్నా, డైట్ ఏంటి, నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను అని అడుగుతున్నారు. సో డెఫినెట్గా అది కూడా ఒక వీడియో పెడతాను. బట్ ప్రజెంట్ అయితే నా బేబీని ఇట్లా స్వింగ్లో పెట్టి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఓట్స్ ఏంటనంటే మనకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది మిల్క్ బూస్ట్ అవ్వడానికి. సో అందుకే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని మిల్క్లో ఓట్స్ బాయిల్ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తున్నాను అనమాట. సో నేనైతే దీంట్లో షుగర్ ఏం వేసుకోను. యూజువల్గా అయితే ఫ్రూట్స్ వేసుకుంటా, బట్ ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ లేకుండే నా దగ్గర. సో అందుకే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇంకా మిల్క్లో ఓట్స్ వేసేసి బాయిల్ చేసుకొని తింటున్నాను అంతే. 1 మంత్ అని చెప్పినా కదా. సో ప్రతి మంత్కి ఇట్లా తను పుట్టినరోజు ఒక సెలబ్రేషన్స్ లాగా, అంటే పెద్ద సెలబ్రేషన్స్ కాదు, జస్ట్ గుడికి వెళ్ళి అట్లా ఏదో ఒకటి స్పెషల్గా చేద్దాము, కొత్త డ్రెస్ తీసుకొచ్చి అని చెప్పి అనుకున్నాము. సో ఇది మేము శ్రీహిత పుట్టినప్పుడు కూడా చేసినాం అనమాట ఇట్లనే ఎవ్రీ మంత్. అండ్ ఇప్పుడు తినకు కూడా ఒక డిఫరెంట్ థీమ్ పెట్టి ఒక ఫోటోషూట్ లాగా చేద్దామని చెప్పి అనుకున్నాము. సో నిన్న నేను ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చినాము. అండ్ నేను అమెజాన్లో కూడా కొన్ని ఆర్డర్ పెట్టినా అనమాట, తనకి కావాల్సినవన్నీ కూడా. సో అసలు పిల్లల షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ చూస్తూ ఉంటే ఎంత క్యూట్ అనిపిస్తాయో. ఇక్కడ యూఎస్లో అయితే కార్టర్స్ అనే బ్రాండ్ చాలా ఫేమస్ అనమాట బేబీస్కి. సో దీంట్లో అన్ని డిఫరెంట్ అంటే చిన్నపిల్లలు కాబట్టి, లైక్ న్యూ బోర్న్ కాబట్టి ఎక్కువ మోడల్స్ ఉండవు. ఉన్న వాటిలో అన్ని మెత్త క్లాత్ ఉంటుంది, హోజరీ క్లాత్ లాగా అవే ఉంటాయి. సో వాటిలోనే డిఫరెంట్గా చూస్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట మేము. ఇది యాక్చువల్లీ కొంచెం పెద్దగా అయినాయి, బట్ నాకు క్యూట్ అనిపించి నేను తెచ్చుకున్నా. ఈ షార్ట్స్ ఇంకా జంప్ సూట్ అనమాట. సో ఆ 1 మంత్ అప్పుడు దానికి పట్టట్లేదు. సో కొన్ని డేస్ అయినాక ఇద్దాంలే అని చెప్పి అట్లనే తెచ్చుకున్న, సేవ్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఈ డ్రెస్సెస్ని చూస్తూ మురిసిపోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలన్నమాట నేను. సో పాప ఫస్ట్ మంత్ ఫోటోషూట్ సాగుతోనే మేము కూడా ఫొటోస్ దిగుదామని చెప్పి అనుకున్నాము, లైక్ ఫ్యామిలీ అందరం కూడా. సో దానికోసం రెడీ అవ్వాలి కదా. ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఇట్లా మెమరీస్ క్రియేట్ చేసుకోవడము. సో అందుకే ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ హెయిర్ వచ్చేసి లూజ్ హెయిర్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను, అండ్ దానికోసం హెయిర్ సెట్టింగ్ చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ తెలుసా, రెడీ అవుతున్నా అంటే స్కిన్ కేర్ రొటీన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ సీక్వెన్స్లో మనం ఫాలో అవ్వాలని చెప్పి నాకు రీసెంట్ టైమ్స్ అనేది తెలిసింది. ఎన్ని ఇయర్స్ జస్ట్ ఏదో అట్లా పెట్టుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతుండే అనమాట. సో ప్రాపర్గా ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలని రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే తెలిసింది. మీరందరూ స్కిన్ కేర్ని ఏ సీక్వెన్స్లో, ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఏ సీక్వెన్స్లో ఎట్లా యూజ్ చేస్తారనేది నాకు కమెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాము. సో ప్రెసెంట్ అయితే నేను ఫేస్ క్లీన్ అయిపోయిన తర్వాత సీరం పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ స్టెప్ అదే. ఇప్పుడు ప్రెసెంట్ విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ విటమిన్ సి సీరంలో డిపిఎఫ్ లేనిది వేస్ట్. అసలు నాకు అది రీసెంట్ టైమ్స్ అనేది తెలిసిందనమాట. సో ఇట్లనే సర్చ్ చేస్తూ ఉన్నాను నేను ఆన్లైన్లో మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ ఏంటిది అని చెప్పి. సో నాకు ద డర్మాకోది ఈ విటమిన్ సి సీరం కనిపించింది. థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి దీనికి, చెక్ చేయండి మీరు కూడా. సో ప్రెసెంట్ అయితే నేను ఫస్ట్ ఫేస్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ సీరం పెట్టుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద డర్మాకో 10% విటమిన్ సి సీరం. సో ఇది మనకి డీప్ పెనిట్రేషన్ ఫార్ములా అనమాట. 70% హయ్యర్ అబ్జార్ప్షన్ రేట్ ఉంటుంది వేరే విటమిన్ సి సీరమ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ విటమిన్ సి సీరం ఏంటంటే మన స్కిన్ని మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎవ్రీ డ్రాప్ ఎఫెక్టివ్గా అండ్ హార్డ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి సుపీరియర్ అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ ఇట్ గోస్ డీప్ ఇన్ టు అవర్ స్కిన్. సో మన డల్నెస్ని ఇంకా డార్క్ స్పాట్స్ని మంచిగా ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ ఇట్ రూట్స్ టు రివీల్ ద బ్రైటర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనమాట. అండ్ ఇది సేఫ్, ఎఫెక్టివ్, ఇంకా డిజైన్డ్ బై డెర్మటాలజిస్ట్. దీంట్లో ఉన్న విటమిన్ సి మంచిగా రేడియంట్ ఇంకా గ్లోయింగ్ స్కిన్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో నయాసినమైడ్ కూడా ఉంటుంది, విచ్ హెల్ప్స్ టు ఈవెన్ అవుట్ ద స్కిన్ టోన్ అనమాట. ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈ ద డర్మాకో వాళ్ళు 20,000+ స్టూడెంట్స్ ని ఈ ఇయర్ ఎంపవర్ చేశారు విత్ ద యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. సో మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ని ఒక్కో చైల్డ్ కి లింక్ చేస్తారు.
that they can help educate along with the Bhumi Foundation. So all the Dermaco products are fragrance free. So serum application అయిపోయిన తర్వాత నేను నార్మల్గా ఏమైతే మేకప్ వేసుకుంటామో అవన్నీ పెట్టేసుకొని నా లుక్ని కంప్లీట్ చేసేస్తాను. సో మొత్తం లుక్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ హౌ మై ఫేస్ ఇస్ లైక్ గ్లోయింగ్ అనమాట. మంచిగా బ్రైట్ అయిపోయింది కదా. ఇన్స్టెంట్గా రాదు, డెఫినెట్గా మనం యూజ్ చేసే కొద్దీ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను టిష్యూ స్టాక్ అబ్జార్ప్షన్ డెమో చూపిస్తున్నాను చూడండి. సో 2 sets ఆఫ్ టిష్యూ పేపర్స్ తీసుకున్నాను నేను. ఒక దానిపైననేమో ద డెర్మాకో 10% విటమిన్ సి సీరం యూజ్ చేస్తాను అండ్ ఇంకొక దానిపైన నార్మల్ విటమిన్ సి సీరం అనమాట. సో దీనిపైన కొన్ని డ్రాప్స్ వేస్తున్నాను నేను. సో ఏదైతే అబ్జార్బ్ అవుతుందో అది మనకి ద పర్ఫెక్ట్ వన్ అనమాట. సో ఇక మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఇది ద డెర్మాకోది కదా, ఇక్కడ సైడ్ ఉన్నది. సో ఇది చూడండి, నెక్స్ట్ సెకండ్ టిష్యూ పేపర్ మీద మంచిగా కిందికి వచ్చేసింది, ఫ్లో అయింది. బట్ ఇది నేను ర్యాండమ్గా వేరే బ్రాండ్ది యూజ్ చేశాను, అది మాత్రం అట్లనే దాని పైనే ఉంది, అసలు కిందికి పాస్ అవ్వాలి. సో తెలిసిపోయింది కదా ఏది మంచి వర్క్ చేస్తుందో. ఇట్స్ ద డెర్మాకో 10% విటమిన్ సి సీరం. సో ఇది కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే thedermaco.com అనే వెబ్సైట్లో నా కూపన్ కోడ్ SIRI2025 అని యూజ్ చేస్తే మీకు అడిషనల్గా 20% ఆఫ్ వస్తుంది. ఆల్సో మనకి ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా purple.comలో అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. లూజ్ హెయిర్ అని చెప్పాను కదా, సో ఇదే నా లుక్, ఇట్లనే ఉండబోతుంది. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి మొత్తం అరేంజ్మెంట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ మంత్ బేబీ షూట్కి మేము అనుకున్న ప్లాన్ లైక్ థీమ్ వచ్చేసి మర్మేడ్ థీమ్ అనమాట. సో ఎందుకు మర్మేడ్ థీమ్ అనుకున్నాము అని అంటే, నాకు ఎప్పటి నుంచో ఈ క్యూట్ టెయిల్ డ్రెస్ అనేది చాలా ఇష్టం. అండ్ శ్రీహిత యూఎస్ నుంచి నీకేం తీసుకురావాలని మా మమ్మీ అడిగితే మెర్మేడ్ డ్రెస్ అనేది. సో అది నా బ్రెయిన్లో ఎక్కించింది అనమాట ఈ మర్మేడ్ అనేది. అండ్ ఆల్సో సమ్మర్ కదా, మంచిగా ఇట్లా వాటర్ మర్మేడ్ థీమ్ అంటే బాగుంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. అండ్ ఇట్లా చిన్నగా క్యూట్గా ఒక బ్లౌజ్ వచ్చి ఇంకా ఈ టెయిల్ ఫ్రాక్ వచ్చి చిన్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా ట్రై చేసాము. యాక్చువల్లీ 3rd month 4th month ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు, బికాజ్ కొంచెం చెబ్బీ అవుతుంది కదా బేబీస్. సో అప్పుడు ఇంకా ఈ డ్రెస్ బాగా సూట్ అవుతుందేమో అనిపించింది. బట్ దట్స్ ఓకే. నాకు ఇంకా వేరే మంత్స్కి వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఈ మంత్ అయితే ఇట్లా కానిచ్చేస్తున్నా. నేను ఒక డిసైడ్ అయినా, ఎవ్రీ మంత్ ఇట్లా వ్లాగ్ షూట్ పెట్టకుండా జస్ట్ షార్ట్స్ లాగా పెట్టేసి ఇది ఫస్ట్ మంత్స్ మాత్రమే స్పెషల్గా ఇట్లా వ్లాగ్ తీద్దామని చెప్పి అనుకున్నా. బికాజ్ నేనైతే నాకు మెమరీస్ క్రియేట్ చేయడం చాలా ఇష్టం. కానీ నేను మీ అందరికీ మంచిగా ఐడియాస్ ఇస్తూ మంచిగా మాకు ఏమవుతుందో, నేను ఆ బేబీకి ఎట్లాంటి ప్లాన్స్ చేస్తున్నాను షూట్స్లో అనేది చెప్తుంటే మీ అందరు నెగిటివ్గా తీసుకుంటున్నారు దాన్ని. సో అందుకే నాకు డిసప్పాయింట్ అయినా అనమాట నేను బాగా. బికాజ్ నేను చేసేది మీ అందరి కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీకే నచ్చకపోతే ఇంకా పెట్టి వేస్ట్ కదా. సో నా కోసం మెమరీస్ అంటూ ఉండాలి వీడియోస్ రూపంలో, కాబట్టి నేను షార్ట్స్ లాగా పెట్టుకుందామని చెప్పి వీడియో అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ థీమ్లో ప్లాన్ ఏంటనంటే, కింద ఇట్లా బ్రౌన్ కలర్ ఉంది కదా, సో ఆ బ్రౌన్ కలర్ మ్యాట్ అనేది శాండ్ లాగా అనమాట. సో ఇక్కడ 1 అని పెట్టి ఇంకా మొత్తం అంతా అక్కడ డిజైన్ చేసాం కదా, అవన్నీ షెల్స్, స్టార్ ఫిషెస్ అనమాట. సో ఇవన్నీ ఫోటోగ్రాఫరే తీసుకొని వచ్చారు, నేనేం ఆర్డర్ పెట్టలేదు. సో అన్ని ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళే తీసుకొని వచ్చారనమాట. సో జస్ట్ మేము బేబీని రెడీ చేయడం అంతే. అండ్ ఇది ఇంట్లోనే అయింది, మా ఇంట్లో షూట్. సో నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండింది, జస్ట్ బేబీని రెడీ చేసి అలా చూస్తూ కూర్చున్నా అనమాట. అండ్ రియల్లీ అసలు పడుకున్నప్పుడు ఎంత క్యూట్ అనిపించిందో. తల్లి దిష్టి తండ్రి దిష్టి ఎక్కువ తాకుతుంది అంటారు కదా పిల్లలకి, నిజంగా మా దిష్టి ఎక్కువ తాకేలాగా ఉంది. సో మంచిగా షూట్ అయిపోయిన తర్వాత దిష్టి తీసేసినాము. సో షూట్ అయిపోయిన తర్వాత పిక్చర్స్ టర్న్డ్ అవుట్ లైక్ దిస్. సో మనం వేస్తున్నది బ్యాక్ డ్రాప్, ఇంకా కింద మ్యాట్ అనేది డిఫరెంట్, బట్ యూస్ చేసిన లైక్ ఎడిట్ చేసినాక వచ్చింది డిఫరెంట్. ఇట్లా ఎడిట్ చేయించామన్నమాట. సో ఇప్పుడు ChatGPTలో చాలా ఎడిటింగ్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ట్రై చేయొచ్చు మీరు. నేను కూడా ట్రై చేశాను, బట్ ఇవి క్యాన్వాలో చేశాను అనమాట నేనే. అండ్ నెక్స్ట్ వెంటనే మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఫ్యామిలీ అందరం కూడా ఫొటోస్ దిగుదామని చెప్పుకున్నాం. ఇవి కూడా సేమ్ డే అనమాట. సో అందరం కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. మా హస్బెండ్, నేను ఇంకా పాప వైట్లో ఉందామని చెప్పి అనుకున్నాము. అమ్మ వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంది, ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోమని చెప్పినాం అనమాట. సో బేబీని ఫస్ట్ ఫేస్ రివీలింగ్ వీడియో పెట్టాను కదా, అప్పుడు తీసిన షూట్ అనమాట ఇది. సో అందుకే ఇట్లా వైట్ వేసుకున్నాము. అండ్ ఆ వీడియో కోసమే షూట్ అవుతుంది ఇక్కడ. నేను వేసుకున్న వైట్ డ్రెస్ చూసారా, నా గ్రాడ్యుయేషన్ లేదనమాట. సో అట్లా డెలివరీ అయిన తర్వాత మన పాత బట్టలు మనకు పడితే ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. అండ్ దీస్ ఆర్ అవర్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్స్. గృహప్రవేశం రోజు, క్రెడల్ సెరమనీ రోజు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు దిగినామన్నమాట ఫ్యామిలీ పిక్చర్స్. చాలా బాగా వచ్చినాయి. అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళు అందరు కలిసి బేబీని ఎత్తుకొని కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. సో ఇవన్నీ మంచి మెమొరీస్.
ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అందుకే ఐ లైక్ టు క్రియేట్ మెమరీస్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మదర్స్ డే జరిగింది. సో నేను ఆ వీడియోని కూడా ఇక్కడ దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా బట్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. బికాస్ నాకు అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త ఫేజ్లో టైం పట్టింది. అంటే ఫీడింగ్ టైమ్స్ కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ, నైట్ నిద్ర ఉండకపోవడం కానీ అవన్నీ జరుగుతుండే అనమాట. సో అవన్నిటిని దాటుకొని వచ్చి ఇప్పుడిప్పుడు అన్నీ నేను సెట్ చేస్తున్నాను. అండ్ త్వరలో నేను ఇండియా కూడా పోతున్నా. సో అవన్నీ వీడియోస్ వస్తాయన్నమాట మీకు. సో ఈరోజు ఇంట్లో ఉన్న మదర్స్కి అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చి మగవాళ్ళు వంట చేస్తున్నారన్నమాట. ఓకే, వాట్స్ కుకింగ్ టుడే ఫర్ మదర్స్ డే? బా చెప్పావులే జోక్ బోలో. సో మదర్స్ డే స్పెషల్ గా ఫాదర్స్ అందరు కుక్ చేస్తారు. సో వీ హ్యావ్ బిర్యానీ కమింగ్ అప్, పనీర్ బిర్యానీ. పనీర్ బిర్యానీయా? అండ్ మా డాడీ రెసిపీ. ఆగా మామ చెప్తారు, మీరు చెప్పండి. మీరేం చేస్తున్నారు? వంకాయ కారం. వంకాయ కారం సూపర్. సో ఈరోజు మేము మగవాళ్ళు చేసిన వంట తినబోతున్నాం. మేము కూడా అట్లానే ఉంటున్నాం కదా రోజు. మరి అర్థమై ఒక్కరోజు మంచి చేస్తే రోజు చేయమని చెప్పద్దు. ఓకే, స్పెషల్ డేస్ లోనే చేస్తారట. It's going to be a very special day, not because of Mother's Day, because of we are cooking. అబ్బో, It's a special. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ సీన్. సో ఇది నా ఫస్ట్ మదర్స్ డే. చాలా హ్యాపీ అంటే హ్యాపీ ఉన్నా. అండ్ మదర్స్ డే రోజే మీ అందరికీ తెలుసు కదా, నా డెలివరీ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. అదొక స్పెషల్ థింగ్ నాకు. అండ్ ఆల్సో ఈ క్యూట్ మూమెంట్స్ నా బేబీతో షేర్ చేసుకోవడము, వీడియోలో క్యాప్చర్ చేయడం, అవన్నీ చాలా చాలా మంచి మెమరీస్ ఇవన్నీ నాకు. అసలు ఎంత క్యూట్గా నా మాటలు వింటుందో అండ్ క్యూట్గా నా మీద ఇట్లా బజ్జుకుంటుందో. ఏం చేస్తున్నావు? So, you are preparing biryani? Yep. Only with ghee. Huh? Only with ghee అంటారు. అయిపోయిందా కర్రీ? Finish. సో ఈరోజు మా మామయ్య ప్రిపేర్ చేసిన వంట వంకాయ ఎల్లిపాయ కారం అనమాట. బేసికలీ వంకాయ మసాలా లాగా, కొంచెం ఆథెంటిక్ ఇండియన్ స్టైల్ మసాలా అది కూడా. Congratulations. Thank you. Hopefully it's very very tasty than it is looking. Hope so. నా బిర్యానీ ఇది కుక్ అవుతుంది. This is ready, and then once the rice is ready we'll mix it up and put it on the stove. సో ఇవాళ మదర్స్ డే కాబట్టి అదొక స్పెషల్. కానీ అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్పెషల్ ఇస్ సిరీస్ ఫస్ట్ మదర్స్ డే ఆఫ్టర్ బికమింగ్ అ మదర్. సో సిరికి యాక్చువల్గా వేరే బిర్యానీ ఇష్టం, కాకపోతే ఇక్కడ ఇంతమంది మదర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇది ఎక్కువ ఇష్టం కాబట్టి ఐఎమ్ మేకింగ్ పనీర్ బిర్యానీ టుడే. ఇట్లా నిమ్మకాయ పిండితే, ఆల్రెడీ వీడియోలో చెప్పిన, బట్ ఇట్లా నిమ్మకాయ పిండితే రైస్ ఫుల్ వైట్ కలర్ వస్తుంది. బాయిల్ అవుతున్నప్పుడు పిండి ఏదో కాలుతుంది. సో ఫస్ట్ లేయర్ రైస్ వేసేసినాం. ఇది 60 to 70% కుక్డ్ రైస్. నెక్స్ట్ ఇంకా బాయిల్ అవుతుంది. 90% కుక్ అయిన రైస్ వేస్తే ఈక్వల్గా హీట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి మంచిగా అవుతుంది, దమ్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా లైట్గా బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేస్తే ఈవెన్గా వస్తుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి.
మా హస్బెండ్ అయితే బిర్యానీస్ చాలా బాగా చేస్తారు. సో నాకైతే స్పెషల్గా తను చేసే మిల్ మేకర్ కీమా బిర్యానీ ఆర్ పులావ్ ఏదంటే అది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఫుల్ గీ వేసి చేస్తారు, ఎంత టేస్టీ ఉంటుందో. సో నాకు ఫస్ట్ మిల్ మేకర్ బిర్యానీ అంటే అబ్బా వద్దు నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటుండే. బట్ ఒక్కసారి నువ్వు తిను నేను చేస్తా కదా అని చెప్పి తినిపించాడు. ఇంకా అప్పటి నుంచి నేను మర్చిపోను, అంత బాగుంటుంది అనమాట. మళ్ళీ అదే చేయమని చెప్తా. బట్ ఇవాళ మా అమ్మ కోసం పన్నీర్ చేస్తున్నాడు. మా మమ్మీ మా నాన్నకి అంత నచ్చదు మిల్ మేకర్, సో అందుకే ఇట్లా పన్నీర్ ఫ్రైడ్ బిర్యానీ అనమాట. సో ఈ టైంలో నేను ఎక్కువ మసాలా తినదు కాబట్టి చాలా లైట్గానే చేస్తుండే పునీత్. అండ్ ఆల్సో దీంతో పాటు నాకు వైట్ రైస్ కూడా చేశారు. లైక్ మా మామయ్య వేసారు ఇందాక వంకాయ మసాలా అని చెప్పి, అది కొంచెం వేసుకొని దాంట్లో ఎట్లాగో ఎల్లిపాయలు ఉంటాయి కాబట్టి మంచిది ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి. అండ్ ఆల్సో ఎల్లిపాయ పొడి, శొంఠి, మియాల పొడి అవన్నీ కూడా వేసుకొని నేను రైస్ తింటాను అనమాట. అండ్ ఆల్సో కొంచెం బిర్యానీ కూడా కానిచ్చేస్తాను. సో నాకు లుక్ ఎట్ దిస్ చిట్టుగాడు. సో ఒక చిన్న నాప్ వేసేసి మళ్ళీ ఇప్పుడు లేచిందనమాట. వీళ్ళు వంట చేసే వరకు ఒక చిన్న నాప్ వేసింది, నేను కూడా అట్లా కొంచెం రిలాక్స్ అయినా. మేమైతే పాపని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాము. నిక్ నేమ్స్ ఎట్లాగా ఉంటాయి, చిన్న తల్లి, బుజ్జు తల్లి, బంగారు తల్లి అని చెప్పి. బట్ ప్రాపర్గా ఏం నేమ్తో పిలుస్తున్నా అంటే నేను ఈషా అని పిలుస్తున్నా. నాకు ఎప్పటి నుంచో అట్లా ఈషా ఫౌండేషన్, ఈషా అనే పేరు చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకే ఐఎమ్ కాలింగ్ హర్ యాజ్ ఈషా. మా హస్బెండ్ ఇంకా డిఫరెంట్గా ఈషు, ఈషా అని చెప్పి అంటుంటారు. మా అమ్మ వాళ్ళేమో ఈషా, ఈశాన్వి రెండు. అత్తయ్య వాళ్ళు కూడా ఇట్లనే ఇంకా ఏదో ఒక నిక్ నేమ్ ఈషు, ఈశాన్వి అట్లా పిలుస్తూ ఉంటారనమాట. సో నాకేంటనంటే ఎప్పుడైనా నేమ్స్ పెట్టినప్పుడు మంచిగా ప్రాపర్గా మీనింగ్ ఉన్న దాంతోనే పిలవాలి అని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట. సో అందుకే నాకు కూడా అంతే, నాకు చిన్న పేరే బట్ అక్కడ అయినా కానీ నాకు ఇంకా వేరే నిక్ నేమ్స్ ఏవి వద్దు, అందరు సిరి అనే పిలవండి అని చెప్పి చెప్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను. అండ్ ఇప్పుడు పాపకు కూడా ఈశాన్వి అనుకోండి, దాంట్లో షార్ట్ చేస్తే ఈషా వస్తుంది కదా. సో ఈషాకు ఒక మీనింగ్ ఉంది, అమ్మవారి పేరు కదా, అట్లా ఈషా అని పిలిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే నేనైతే ఈషా అనే పిలుస్తున్నాను అనమాట. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అత్త. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. కొత్త మామీ, న్యూ మదర్, హ్యాపీ మదర్స్ డే టు మీ. అందరి తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. చెప్పండి మీరు. హ్యాపీ మదర్స్ డే. Happy Mother's Day. హ్యాపీ మదర్స్ డే. వాళ్ళు ప్రత్యక్షంగా మాకు మమ్మల్ని మాకు చెప్పట్లేదు, హ్యాపీ మదర్స్ డే. నేను అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ మదర్స్ డే శ్రీ. థ్యాంక్ యూ డాడీ. Happy Mother's Day to the new mother. Responsible to the new mother. Happy Mother's Day. What happened? So this is how we celebrated the day. Baby 1 month shoot and Mother's Day celebrations అంతా ఒకటే వీడియోలో పెట్టిన. లేట్ అయిపోయింది కాబట్టి సపరేట్ వీడియోస్ పెట్టి మీ అందరికీ నేను ఇది చేయాలని లేదు. సో అందుకే ఇట్లా 2 వీడియోస్ని జాయిన్ చేసేసి ఒకటే దాంట్లో పెట్టేసిన అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మా అత్తయ్య వాళ్ళ యానివర్సరీ అని చెప్పేసి, ఇంకా మేము ఫస్ట్ టైం బేబీతోని ట్రిప్కి వెళ్ళిన వీడియో, మా ఇంట్లో ఒక పూజ జరిగిందనమాట, గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ పూజ విత్ బేబీ, అది అన్ని పెట్టబోతున్నాను. సో stay tuned and hope you all have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.